రికార్డింగ్ నెంబర్ 15. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. ఆషాఢమాసము ప్రారంభమయ్యెను. ఆకాశమునందు లిఖింపబడిన జీవుల కర్మఫల పత్రికకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగు లిపిలో స్పష్టాస్పష్టములుగా తళతళలాడుచున్నవి. అందలి సుందరమైన జిలుగు లిపిలో రచింపబడిన విధానమునకు పొరలు పొరలుగా అనేక ప్రతులు తీయించుచున్నట్లు సన్నని మబ్బుల పొరలు ఏర్పడుచున్నవి. దక్షిణ మహాసముద్రము అను నీలి మషీపంకము నుండి చింది తరంగములు తరంగములుగా ఆకాశపత్రముపై పడుచున్నట్లు దక్షిణము నుండి మేఘములు ఉత్తర దిశగా పరుగులెత్తుట ఆరంభించినవి. ఆ బిందువులు ఆకాశపత్రము నుండి మరల జారుచున్నట్లు తొలకరి జల్లులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుచున్నవి. మొదట వర్షబిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమును వెలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుచున్నవి. గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వచ్చుచున్నవి. అడవులలో జలబిందువులు వర్షించిన తావులను వాసన చూచుచూ లేళ్లు వేగముగా పరుగులెత్తుచున్నవి. ఎండిపోయిన దొరువులలో వర్షించి ఇంకిపోగా మెత్తబడిన మట్టిపై తొండము చాచి వాసన చూచి ఏనుగులు తాపముతో ఘీంకరించుచున్నవి. ఉష్ణతను కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతలతా సంస్కారము చెందిన దక్షిణ వాయువులు మబ్బుల నుండి ఏటవాలుగా జల్లుచున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటిపాయలు చలికి పులకరించుచున్నవి. సకల జీవులను ఆరుబయట నిలువలేక తమ తమ గూళ్లలో దూరుచుండగా 7 ఋషులు తడిసిన జటాజూటములతో దేహముల కంటుకునిన వల్కములతో మంచుకొండల లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుచున్నారు. వడగండ్లు మంచురాళ్ళు పిడుగులకు చిటిలి పెటిలి దొరలి పడుచుండగా తప్పించుకుని వారు ఆ పర్వతములపై యానము చేయుచున్నారు. మేఘాధిపతి అయిన ఇంద్రుడు 1000 అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్లమబ్బుల కొండరాళ్లను బ్రద్దలు కొట్టుచున్నట్లు మెరపులతో పిడుగులు పడుచున్నవి. గాలి నీరు నిప్పు మట్టి కలబోసికొనుచు ఆకాశరంగమున మహానటుడైన ఈశ్వరుని పరివారముగా నృత్తమును ఆరంభించినట్లుండెను. ఆ భూతగణముల నృత్తమునకు నంది మ్రోగించు మద్దెలల వలె లోయలలో ఉరుములు ప్రతిధ్వనించుచున్నవి. భృంగి చేయుచున్న శంఖధ్వానముల వలె ఏనుగులు ఘీంకరించుచున్నవి. ధూళిరేగిన లోయలలోని ఆకాశము విభూతి పులిమికొనిన మహానటుడు చిందులు త్రొక్కుచున్నట్లుండెను. 7 ఋషులు తమ పరివారముతో ఒక తావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యములను పరికించుచు ఆనంద పారవస్యము చెందుచున్నారు. వ్యాసుడు ఈ హిమశైల శృంగముల నుండి అన్ని లోకములను కనిపించును. ఈ చెలరేగిన పంచభూతముల ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకొనును. అందున్న ఆకాశ పురుషుడు జీవులుగా దాగి ఉండి నానా విధములుగా ప్రవర్తించును. ఈ పంచభూతములను సంస్కరించుటకే కాబోలు నారద మహర్షి ఈ సప్తాహ యజ్ఞమును ఆరంభింపుడని మనలను శాసించెను. ఈ పంచభూతముల కల్లోలములో మనము ప్రారంభించు యజ్ఞము మిడిమేళములతో పెండ్లి వలె ఉన్నది. 7 దినములు మన దీక్ష సాగినచో జగత్ కళ్యాణము ప్రారంభమగునట. నిజముగా మనకు మంచి పరీక్ష పెట్టినాడే నారదుడు పరాశరుడు. ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకొనును. కనుకనే ఇందు బుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖముగా పనిచేయును. మైత్రేయుడు ఇవియే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు. సూతుడు మరి పురాణ పురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్నది కదా. సనత్సుజాతుడు దేహమునందలి అణువులు క్షణక్షణము మారుచుండును. ఈ 7 దినములలో ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖరాగ్రముల నుండి యానము చేసిన అణువులు దేవకీ గర్భ సంజాతములు కావచ్చును. సనత్కుమారుడు ఇంతవరకును యుగముల తరబడి మనమెరిగిన వేదఘోషలు వేరు.
ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు. ఇవి సామలుగా ఆకాశ కక్ష్యలలో ప్రతిధ్వనించును. ఇవి ఒక విధమైన వేణుగానము వలె వినిపించుట నాకు మొన్న మధురలో అనుభూతమైనది. కేసి భటులు కలహించి రక్తపాతము చేయుచుండగా నేను గోపకుని వేషమున వారికి పొడకట్టి తిని నా చేతిలోని బాణాకర్రను నేలపై కొట్టగా ఆకాశ పురుషుని నుండి బయలుదేరిన ధ్వని తరంగములు సామలై స్పష్టాస్పష్టములైన వేణుగానముగా వినిపించినవి. వారిట్లు సంభాషించుకొనుచు లోయలో మంచురాళ్ల నడుమ నడుచుచుండగా తటాలున సింహగర్జనము వినిపించెను. అందరునూ ఆ దిక్కునకు తిరిగి చూచిరి. ఎదురుగా గుహలో నుండి ఒక సింహము పరిగెత్తుకొని వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి జూలు విదలించి ఆవులించెను. సింహము వెనుక త్రిశూలధారిణి అయిన శైలపుత్రి నడిచి వచ్చెను. ఆమె చేయి పట్టుకొని 5 ఏండ్ల బాలుడొకడు దిగంబరుడై చిన్ని త్రిశూలము ధరించి సుకుమారమైన పాదన్యాసముతో పురోగమించుచుండెను. అతని వెనుక పురివిప్పి నెమలి నాట్యము చేయుచుండెను. అందరూ నమస్కరించి గుహలో నుండి 7వ వాక్కు పరాశక్తిగా ప్రసన్నమైనది అని శిరస్సులు వంచిరి. వారందరినీ వాత్సల్య పరిపూర్ణములైన చూపులతో శాంతచిత్తులను చేయుచు శైలపుత్రి ఇట్లనెను, ఆకాశమును గుహలో నుండి ఈ చిన్ని కుమారుడుగా కొనివచ్చి తిని. ఇతని పేరు గుహుడు. యుగయుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతనిని గూర్చి వేదములు ఘోషించుచున్నవి. ప్రకృతి ఇతనిని అంటదు కనుక స్త్రీలనితడు చేరనీయడు అను లోకోపవాదము కలదు. దానికి పరిహారకముగా ఈ నా బిడ్డయే నిరంతర కామిని పరువ్రతుడై దిగివచ్చును. వానిని ప్రకృతులు సకల స్త్రీజనులుగా పరివేష్టించి ఉన్నను అంటలేరని జ్ఞానులు మొట్టమొదటగా దర్శింతురు. ఇతడు దేవకి గర్భమునందు పెరుగడు. దేహము ప్రాణము మున్నగు ప్రకృతులు రుద్రమూర్తులై 11 మాసములు పెరుగుదురు. 12 మాసమున దేవకి ఆ దేహమును ప్రసవింపగా ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశించును. ఈ వింతను దర్శింపదలచినచో మీరు నేటి నుండి ఇచ్చటనే 7 దినములు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహ యజ్ఞమును దీక్షతో నిర్వహింపుడు. 7వ దినము ఆషాఢ పూర్ణిమ. ఈ దీక్షకు ఫలితముగా ఆనాడు కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వమును స్వీకరించును. పరాశరుల ఆశీస్సులతో అతడు లోకమునకు గురువు కాగా ఈ పర్వదినము గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కును. పురాణ పురుషుని మార్గమును చక్కజేసి అతని పురాణ కథను అజరామరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలుపగలడు. అందరునూ మౌనముతో నమస్కరించి శిరస్సులు వంచిరి. గుహుడు, శైలపుత్రి, సింహము గుహలోనికి మాయమైరి. శైలపుత్రి, గుహుడు, సింహము దర్శనమును అనుగ్రహించి అంతర్ధానము జరుగుసరికి సాయం సంధ్య సమీపించుచున్నది. ఋషులెల్లరును సాంధ్య కృత్యములను నిర్వర్తించుకొనుటకై తడవులాడిరి. తమ ఆశ్రమ సామగ్రిని కొని రాకుండా నారదుని పిలుపు వెంట కేవలము దండకమండలవులతో మాత్రము నడిచి వచ్చితిమి అని గమనించిరి. ఆలోచనలు మాని గంగా నిర్ఘరమున స్నానము చేసి కమండలవుల నింపుకొని మరల గుహ కిరుపార్శ్వములయందును శిష్య సమేతులై బారులు తీర్చి నిష్ఠతో నిలిచిరి. అంజలులు ఘటించి ఓంకారమును సామమార్గమున ప్రస్తారము చేసిరి. వారి చుట్టూనున్న ఆకాశ భాండమునందు మేఘ గంభీర ధ్వనులు పుట్టెను. పైని వర్షామేఘములు గర్జించుచుండెను. మేఘ గర్జనలతో పాటు వారు ఉచ్చరించిన ప్రణవము అభేద స్థితి నొంది లోయలో ప్రతిధ్వనులు చేసెను. పూర్వ పశ్చిమ దిశల నుండి 2 విధములైన ధ్వనులు వేరువేరుగా పుట్టి ప్రసారమయ్యెను. అందు తూర్పు దిక్కున లోయలో ఋషులు చేయుచున్న వేదఘోషము మేఘముల గర్జనగను, పశ్చిమ దిక్కు నుండి వచ్చుచున్న ప్రతిధ్వని అనాద్యంతమైన నాదముగను వినిపించెను. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములను పుట్టించెను. అవి హృదయాహ్లాదకరములుగా ఉండుట గమనించిరి గాని వాని విధానమునకు పేరేమి పెట్టవలెనో వారికి తెలియలేదు.
అందరూ అట్లు ప్రణవోచ్చారణము చేయుచు తదేక దృష్టితో మెలగుచుండగా పరాశర మహర్షి గంభీర మౌనముద్రతో గుహ ఎదుట నిలబడెను. పాదుకలను దండ కమండలములను గుహద్వారమున వదలి ధ్యాన స్థిమిత లోచనుడై చీకటిలోనికి చూచుచు గుహలో ప్రవేశించెను. మిగిలిన వారెల్లరూ మౌనముగా నిలబడి ఆశ్చర్యముతో చూచుచుండిరి. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞము ప్రారంభము నాటి నుండియా మరునాటి నుండియా అను సందేహము కలిగెను. 1-2 ప్రశ్నల తరువాత నాటి నుండియే ప్రారంభమైనదని వ్యాసుడు నిర్ణయించెను. ఆ రాత్రి అంతయు ఋషులు అట్లే గుహ ముందు నిలిచి ఉండిరి. ఉత్తర దిశగా పరికించుచున్న ఋషుల కన్నులకు సప్తఋషి మండలము మబ్బులు సంధించినప్పుడు పొడకట్టి మరల మాయమగుచుండెను. రాత్రి ప్రారంభమున మొదటి జామునందు సప్తఋషి మండలము నిలువుగా నాటిన ఒక పతాక వలె ఉండెను. కాలపురుషుడు మెల్లమెల్లగా పతాకను గాలికి వీచుచు అడ్డముగా త్రిప్పినట్లు గమనము మారెను. ఋషులు అర్ధరాత్రము దాటుచున్నదని గ్రహించిరి. గుహలో నుండి రుక్కులు వినిపించెను. దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి రక్షించుటకై తానును దొంగయై అగ్నిహోత్రుడు గుహలో దూరెను అని ఆ ఋగ్వేద మంత్రమునకు వ్యాసుడు వ్యాఖ్యానము చేసెను. బ్రాహ్మీ ముహూర్తమున ఋషులు అంజలి ఘటించి మరల ప్రణవమును ఆరంభించిరి. పరాశరుడు గుహలో నుండి నడిచివచ్చి పాదుకలు కమండలు గ్రహించి మిగిలిన ఋషులతో కలిసి గంగా నిర్ఘరిణిలో స్నానాధికము ముగించుకొనెను. వారతనిని అనేక విధములుగా ప్రశ్నించిరి. అతడు మౌనముద్ర వహించెను. పగలు మీ అందరిలో ఒకడుగా చరించెదను, రాత్రి గుహలోనికి పోయేదను అని మాత్రము బదులు పలికెను. చెరసాలలో నిద్రించుచున్న దేవకీదేవికి ఈ మొత్తము దృశ్యము దర్శనమిచ్చెను. మెలకువ వచ్చుసరికి ఏమియునో జ్ఞప్తి లేదు. ఏవో మంచి స్వప్నములు వచ్చినవి. ఎవరో మహనీయులు ఎచ్చటెచ్చటనో చెరించుచుండుట మాత్రము జ్ఞప్తి ఉన్నది. దీని ఫలితమేమి అని వసుదేవుని ప్రశ్నించెను. వసుదేవుడు ఆలోచించి మంచిదే అని పలికి ఊరకుండెను. కంసునకు యథాప్రకారము కంటిపై కునుకులేదు. దీపకాంతులతో వెలుగొందుచున్న తన గదియందు వాని కన్నులకు గాఢాంధకారము గోచరించెను. ఉక్కిరి బిక్కిరి అయిన తన్నెవరో చీకటి గుహలలోనికి కొనిపోవుచున్నట్లు అనిపించెను. ఆ దినమున దక్షిణ మహాసముద్రమునందు ఉప్పెనలు రేగినవి అని వార్తలు పుట్టెను. సుడిగాలులు పర్వతారణ్యములను కంపింపచేసెను. అష్టమి నాడు పగలంతయు ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఉండిరి. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగపండ్ల గుజ్జు తిని గంగాజలములు గ్రోలిరి. ఋగ్వేద మంత్రములందలి వృత కథను వర్ణించు సూక్తములను పారాయణ చేసిరి. మేఘములు సుడులుగా సర్ప వలయముల వలె తిరిగినవి. వడగండ్ల వానలు కురిసెను. సాయం సంధ్యకు ఆకాశము తేటపడెను. ఎల్లరూ ప్రణవమును ఉచ్చరించుచుండగా పరాశరుడు గుహలో ప్రవేశించెను. అర్ధరాత్రమున రుక్కులు వినిపించినవి. నేను మీ పూజలను స్వీకరింతును. నన్ను ఆరాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చరించుటకు మార్గము అని వ్యాసుడు ఆ మంత్రమునకు వ్యాఖ్యానము చెప్పెను. ఆకాశమునందు ఉత్తరము నుండి దక్షిణముగా క్షీరసాగరము అనబడు తారకా పంక్తి కాల ప్రవాహము వలె అనంతమైన వెలుగొందెను. అర్ధరాత్రమున ఆకాశ మధ్యమునందు అభిజిత్ తారకలు ఒక చిన్న బాలుని ఆకారము వలె దర్శనమిచ్చినవి. లోయ నుండి వృక్ష పంక్తుల మీదుగా వీచుచున్న దక్షిణ వాయువులు తుంబుర గానములను వెలార్చెను. బ్రాహ్మీ ముహూర్తమునందు తూర్పున పునర్వసు ఉదయించి దర్శనమిచ్చుచుండగా పరాశరుడు గుహ వెలువడి వచ్చి అందరకు కనిపించెను. ఆ రాత్రి కారాగృహమున తుంబురు నారదులు గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నమున కనిపించి వినిపించెను. ఏవో గానములు నాకు ఈ రాత్రి అంతయు స్వప్నమునందు వినిపించుచునే ఉన్నవి అని ఆమె వసుదేవునితో వర్ణించి చెప్పెను. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధమున నిద్రించుచుండగా ఒక్కమారు గుర్రముల సకిలింపులు వినిపించెను. అతడు నిద్రలేచి తన గుర్రములను చూచి తిరిగి వచ్చెను. హయగ్రీవ మంత్రము జపించుచు మరల నిద్రించెను. నాడు దక్షిణ మహాసముద్రము పొంగినదనియు
సింహళ కేరళ ప్రాంతములందలి పల్లెలు పట్టణములు దెబ్బతిన్నవనియు వార్తలు పుట్టెను. దక్షిణ వాయువులు గుర్రాల వలె భరతభూమియందెల్లెడలా కథను త్రొక్కెను. 3వ దినమున ఋషులెల్లరును లోయలో రాలిన పండుటాకులు తిని గంగాజలములను గ్రోలిరి. ఆనాటి బ్రహ్మయజ్ఞమును అశ్విని దేవతల స్తోత్రముతో నిర్వహించిరి. ఆ రాత్రి యథాప్రకారము పరాశరుడు గుహలో ప్రవేశించిన వెనుక క్షీరాబ్ధియందలి తారకలు మెరుగుపెట్టిన వజ్రాల తునుకల వలె మెరిసిపోయెను. వాని నడుమ బ్రహ్మ అను తారక మిక్కిలి ప్రకాశముతో వారందరికీ దర్శనమిచ్చుచుండగా గుహలో నుండి మరల వేదమంత్రములు వినిపించెను. శాశ్వత ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహభాగములై సదస్సు చేయుచున్నారు అని వ్యాసుడు ఆ రుక్కునందలి మొదటి భాగమునకు వ్యాఖ్యానము పలికెను. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దానియందు శిశువు పెరుగుచున్నాడు. క్షీరాబ్ధి జలములతనిని పెంచుచున్నవి అని ఆ రుక్కు 2వ భాగమునకు మైత్రేయుడు వ్యాఖ్యానము పలికెను. తన గర్భమున పెరుగుచున్న శిశువునకు దేవతలు అవయవములై నిలబడినట్లు వాయువు విశ్వకర్మ రూపమున ప్రాణమై స్పందించుచున్నట్లును దేవి స్వప్నము గాంచెను. తెల్లవారుసరికి స్పష్టంగా గుర్తులేదు. ఆ రాత్రి అంతయు దేవతల శిరస్సులు గాలిలో తిరుగుచున్నట్లు పిశాచములను వెన్నాడి చంపుచున్నట్లు జరాసంధుడు స్వప్నము కాంచెను. కలవరపడి లేచెను. తొలిసారిగా భయమెట్లుండునో రుచి చూచెను. నవ్వుకొని మరల నిద్రించెను. అదే రాత్రి అక్రూరుడు మరి ఒక స్వప్నము గాంచెను. విశ్వామిత్రుడు తన అస్త్రశక్తులను పిశాచముల రూపమున వశిష్ఠునిపై ప్రయోగించుచుండెను. అవి అన్నియూ వశిష్ఠుని బ్రహ్మదండమున లీనమగుచుండెను. అక్రూరుడు మేల్కాంచి పాదప్రక్షాళనము చేసుకొని ఆచమించి నృసింహ మంత్రమును జపించెను. 4వ దినమున తూర్పు సముద్రము పొంగెను అని వార్తలు పుట్టినవి. పాండ్య చోళ టేంకణాంధ్ర భూములు జలమగ్నములయ్యెను. హిమాలయముల లోయలలో వీచుచున్న వాయువులు భేరీ భాంకారములు చేసెను. ఋషులందరూ లోయలో రాలిన ఇప్ప పువ్వులను భక్షించి గంగాజలములను గ్రోలిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశింపబోవచ్చో ఇట్లనెను. మా తల్లి అదృశ్యంతీదేవి గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రియగు శక్తి మహర్షిని చంపి భక్షించెను. మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునరుజ్జీవితుని చేసెను. విశ్వామిత్రుని ప్రయోగము అధర్మమని నేను రోషపడి సకల పిశాచ మారణ హోమము సంకల్పించి తిని. అట్లు చేయుట అధర్మమని మా తాత వశిష్ఠులు నన్ను వారించి ఆ సంకల్పము నుండి విరమింపచేసిరి. అప్పుడు చావక మిగిలిన పిశాచ శక్తులు పంచభూతములలో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికి ధర్మ వ్యతిక్రమము చేయుచున్నవి. నేటి మన బ్రహ్మయజ్ఞముతో పిశాచములకు లొంగని పంచభూతములు ఉద్భవించినవి. అవి పురాణ పురుషుని దేహముగా పనిచేయును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. మింట క్షీరాబ్ధిలో ధ్రువతారక నూతన కాంతులను వెదజల్లెను. గుహలో నుండి మంత్ర రుక్కులు వినిపించెను. ఈ ధ్రువము చుట్టూను సప్తసాగరముల జలములు, సప్తకుల పర్వతములపైనున్న ఫలవృక్షములు, సప్తమారుతములు పాకము చెంది సప్తకిరణములు గల సప్తజిహ్వలకు నివాస స్థానములైన దేహభాగములుగా ఏర్పడుచున్నవి అని ఆ మంత్రమునకు వ్యాసుడు వివరణము చెప్పెను. గుహపైనున్న కొండ శిఖరము నుండి మబ్బుగాలులు వీచుచు వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపించుచుండెను. 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అంతయు స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించెను. మెలకువ వచ్చుసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుచున్నట్లు, దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీయు మోరలెత్తి పరువెత్తుచున్నట్లు, స్త్రీలందరూ విరహిణులై దాని వెంట తిరుగుచున్నట్లు వ్రజమందలి యశోదకు స్వప్నము కలిగెను. ఆమె మేల్కాంచి నందగోపునకు తెలిపెను. అతడు
ఏమో ఆ మహనీయుడు మన ప్రజగణమున చెరించినను చెరింపవచ్చును అని పలికి మరల నిద్రించెను. 5వ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చెను. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములైనవి. ఘూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయెను. సముద్రమున కొంత భాగము భూమి మెరకయై గట్టిపడెను. 5వ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రిపండ్లు రావిచిగుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోలిరి. కొందరు పరమశివుని మర్రిగింజలోని దక్షిణామూర్తిగను, కొందరు నారాయణుని రావిచిగుళ్ళయందు నిద్రించిన వటపత్ర సాయిగను ఉపాసించిరి. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని హయగ్రీవునుపాసించిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుచుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుణియందు ప్రకాశించెను. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలకాంతులను వెలార్చెను. గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించెను. అతడరణ్యములలోని వృక్ష ఫలములను ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చెరించును. వనములను తనకు ఆహుతిగా దగ్ధమనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కథను చిందులతో అతడు వనములో యథేచ్ఛముగా చెరించును. అతని క్రీడలను ఎవరు అడ్డగలరు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుచున్నట్లు, కొమ్మలెక్కి దూకుచున్నట్లు దేవకి స్వప్నము గాంచెను. గాంధారరాజు సౌధము పై అంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధు నది పొంగుచున్నట్లు, వాయవ్య దిశలో పర్వతారణ్యములు తగలబడిపోవుచున్నట్లు స్వప్నము కలిగెను. కలత నిద్రలో మెలకువ వచ్చెను. వాతాయము నుండి లోయలోని అడవి వంక చూచి మరల నిద్రించెను. 6వ దినమున సింధు నది పొంగినదని వార్తలు పుట్టెను. సింధులోయలోని యవనులు బర్బరులు అపరాంతికులు వరదలలో మునిగిరి. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలము గ్రోలి బ్రహ్మయజ్ఞమును నడిపిరి. సరస్వతి సూక్తములతో సప్త సింధు స్తోత్రములతో వేదఘోషలు ఉచ్చరింపబడినవి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించినప్పుడు తూర్పున మకర రాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టుకొనిన సర్పము వలె ఆశ్లేష అస్తమించెను. మింటియందు సప్తఋషి జనములు ఆశ్లేషము పొంది మఖ వైపునకు యానము చేయుచు దర్శనమిచ్చిరి. క్షీరాబ్ది తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకొనినంతనే కనిపించెను. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించిరి. నదీ తరంగములపై ఈదుచున్న హంసవలే అతడు క్రేంకారము చేయును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. జీవుల మనస్సులను సరస్సులయందు నేర్పరి అయి అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొల్పును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలుని చుట్టుకొనుచున్నట్లు దేవకి స్వప్నముగాంచి కేక పెట్టెను. ఆ బాలుడొక హంసగా మారి సర్పము నుండి తప్పించుకుని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించెను. ఆ మరునాడు వ్రజమునందు కాళీయము అనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టెను. అందొక మహాజలసర్పమున్నదనియు అందలి నీరు త్రాగరాదనియు నందుడు నిషేధించెను. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేసిరి. కొందరు సర్పసూక్తములను కొందరు సుపర్ణ సూక్తములను సామమార్గమున పారాయణ చేసిరి. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశించబోవచ్చు ఇట్లనెను: నేడు మన బ్రహ్మయజ్ఞమైన 7వ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయినది. నేటి రాత్రి వినిపించు వేదఘోషతో విష్ణుపురాణ సంహిత పరిపూర్ణమగును. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహాముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనుపింతును. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహించును. మైత్రేయుడు పరమగురువుగా
పురాణ పురుషుని వాక్కుగా మెలగును. నేటి అర్ధరాత్రమున సరస్వతీదేవి యోగ మార్గమున పరిపూర్ణమూర్తి అగును. వ్యాస శిష్యులకామె వేదమాతగా ప్రసన్నమగుచుండును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి మింటికెక్కెను. గంధర్వుడగు సోముని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించెను. వెన్నెలలో హిమశిఖరములు క్షీరాబ్ధి తరంగముల వలె ధవళకాంతులు వెలార్చెను. అర్ధరాత్రమున గుహలో నుండి వీణమీటుల వంటి కంఠధ్వనితో సామమార్గమున వేదరుక్కులు వినిపించెను. శాశ్వత ధర్మ సాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుచున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరించును. సోముని వలె గానామృతము వర్షించును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. నాటి రాత్రి దేవకీ గర్భస్థుడైన శిశువు చంద్రబింబము వలె నవ్వుచూ కేరింతలు కొట్టుచున్నట్లు ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి అయి వీణమీటుచు స్వేచ్ఛగా గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగెను. హస్తిన సౌధాగ్రమున నిద్రించుచున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుచున్నట్లు సముద్ర ఘోషల నుండి గానములు వినిపించుచున్నట్లు స్వప్నము కలిగి మెలకువ వచ్చెను. పుట్టు గ్రుడ్డి అగుట వలన స్వప్నమందలి వెన్నెల అతని మనస్సునకు అనుభవము కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చెను. మరల నిద్రించెను. 3 దిశలయందును గల సముద్రములను దేశమందలి నదులను ప్రశాంతములయ్యనని వార్తలు వచ్చినవి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్యఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకొనిరి. పరాశర మహర్షిని స్మరించుచు అతడు ప్రసాదించిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేసిరి. వ్యాసుడు అనుమతింపగా శౌనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 65వ సూక్తముగా సంహితలలో చేర్చెను. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించెను. రికార్డింగ్ నెంబర్ 15 అయిపోయింది.